సంవత్సరాలు గడిచిపోయాయి. మేఘన మరియు కార్తీక్‌ల పిల్లలు అక్షర మరియు విహాన్ ఇప్పుడు ప్రౌఢులు. అక్షర తన ఉన్నత చదువులు పూర్తి చేసి ఒక విజయవంతమైన వృత్తిని ఎంచుకుంది. విహాన్ తన క్రీడా జీవితంలో ఎన్నో విజయాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. వారిద్దరూ తమ జీవితాల్లో స్థిరపడి సంతోషంగా ఉన్నారు. మేఘన మరియు కార్తీక్‌లు తమ పిల్లలను చూసి ఎంతో గర్వపడ్డారు. వారి పెంపకంలో వారు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ, వారి ప్రేమ మరియు సహనం వారిని విజయవంతమైన తల్లిదండ్రులుగా నిలబెట్టాయి. వారి పిల్లలు తమ జీవితాల్లో విజయం సాధించడం వారికి ఎంతో సంతృప్తినిచ్చింది. ఇప్పుడు మేఘన మరియు కార్తీక్‌లు తమ జీవితంలో ఒక ప్రశాంతమైన దశకు చేరుకున్నారు. వారి పిల్లలు తమ కాళ్ళపై నిలబడటంతో వారికి తమ కోసం ఎక్కువ సమయం దొరికింది. వారు కలిసి ప్రయాణాలు చేశారు, పాత స్నేహితులను కలిశారు మరియు తమకు ఇష్టమైన పనులు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. వారి మధ్య ఉన్న ప్రేమ కాలంతో పాటు మరింత బలపడింది. ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం, నమ్మకం వారి బంధాన్ని మరింత దృఢపరిచాయి. వారు ఒకరికొకరు తోడుగా నిలిచి జీవితంలోని ఎన్నో ఆటుపోట్లను కలిసి ఎదుర్కొన్నారు. వారి ప్రేమ కథ ఒక ఆదర్శంగా నిలిచింది. ఒక సాయంత్రం మేఘన మరియు కార్తీక్ తమ ఇంటి పెరట్లో కూర్చుని ఉన్నారు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశం బంగారు రంగులో మెరిసిపోతోంది. వారి చేతులు ఒకదానిలో ఒకటి ఉన్నాయి. వారి ముఖాల్లో చిరునవ్వు చెరగనిది. కార్తీక్, మనం ఎన్నో కష్టాలు చూసాం కదా, మేఘన నెమ్మదిగా అంది. అవును మేఘన, కానీ మనం ఎప్పుడూ కలిసి ఉన్నాం. మన ప్రేమ అన్నింటినీ జయించింది. కార్తీక్ ఆమెను ఆప్యాయంగా చూస్తూ అన్నాడు. మన పిల్లలు కూడా తమ జీవితాల్లో సంతోషంగా ఉండటం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. మేఘన కళ్ళల్లో మెరుపు మెరిసింది. అది మన ప్రేమ యొక్క ఫలితం మేఘన. మనం వారికి ప్రేమను, నమ్మకాన్ని నేర్పాం. కార్తీక్ ఆమెకు దగ్గరకు తీసుకున్నాడు. వారిద్దరూ మౌనంగా కొంతసేపు కూర్చున్నారు. వారి మధ్య మాటలు లేకపోయినా ఒకరి హృదయం స్పందన మరొకరికి వినిపిస్తుంది. వారి బంధం కేవలం ప్రేమతోనే కాకుండా ఒకరిపై ఒకరికి ఉన్న అంతులేని నమ్మకం మరియు గౌరవంతో ముడిపడి ఉంది. వారి పిల్లలు తమ సొంత కుటుంబాలను ప్రారంభించారు మరియు మేఘన, కార్తీక్‌లకు మనువలు, మనవరాలు పుట్టారు. వారి కుటుంబం మరింత పెద్దదయింది. వారి ప్రేమ తరతరాలను కొనసాగుతుంది. మేఘన మరియు కార్తీక్ తమ మనవలతో ఆడుకుంటూ సంతోషంగా ఉన్నారు. వారి ముఖాల్లో శాశ్వతమైన ప్రేమ మరియు తృప్తి కనిపిస్తున్నాయి. వారి కథ కష్టాలను అధిగమించిన ప్రేమ యొక్క విజయగాథ. వారి బంధం శాశ్వతమైనది, తరతరాలకు స్ఫూర్తినిచ్చేది. ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది. మేఘన మరియు కార్తీక్‌ల ప్రేమ మరియు వారి కుటుంబ బంధం యొక్క శాశ్వతమైన శక్తిని గుర్తు చేస్తూ ఇదండి లాస్ట్ పార్ట్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.